ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వైసీపీ నేతలు పథకాల అమలు విషయంలో ప్రభుత్వాన్ని పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీ నేత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూటమి ప్రభుత్వానికి ఇటీవలే మద్దతుగా మాట్లాడి సొంత పార్టీకి బిగ్ షాక్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాకముందే పథకాలు అమలు చేయడం లేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించడం కరెక్ట్ కాదని కేతిరెడ్డి పేర్కొన్నారు. అద్భుతాలని స్వల్ప వ్యవధిలోనే జరిగిపోతాయని ఆశించకూడదు. సంపద సృష్టించిన తర్వాతే పథకాలను ఇస్తామని ఎన్నికల సమయంలో వాళ్ళు వాగ్దానం చేశారు. కాబట్టి ఏడాది చివరి వరకైనా అవకాశం ఇవ్వాలి. అప్పటికి వారిచ్చిన హామీలు నెరవేర్చుకుంటే అప్పుడు ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలనే అంశంపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి హితవు పలికిన విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో కేతిరెడ్డి పార్టీ మారనున్న న్యూస్ వైరల్ అవుతోంది చాలా రోజుల నుంచి. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కేతిరెడ్డికి తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ గారు ఫోన్ చేశారట. దీంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట కేతిరెడ్డి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంతో కేతిరెడ్డి ఎంత పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ప్రజల్లో ఉన్న కేతిరెడ్డి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి హావాకు ఓటమి పాలైన విషయం మనకందరికీ తెలిసిందే.